శంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఒక్కసారి గతంలో మీరందరూ కూడా డిమాండ్ చేశారు ఆ షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా హైడ్రా తరహాలో ఉన్నటువంటి ఆ యొక్క కట్టడాల్ని, ఆ యొక్క అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలంటూ విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి జిల్లాలో కూడా ఖచ్చితంగా కలెక్టర్లు ఆ తరహా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ ఆయన రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక్కసారి దీని మీద మీ స్పందన ఏంటి? తప్పకుండా మంచి కార్యక్రమం అండి. మా షాద్ నగర్ వరకు కూడా విస్తరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది. మినిమం హెచ్ఎండిఏ పరిధిలో కొన్ని పాతకాలలో కానీ కొన్ని చెర్లు కానీ ఎఫ్టీఎల్ కూడా ఎంక్రోచ్మెంట్ అయినరు. ఏదైతే ఇప్పుడు బఫర్ జోన్ ఏదైతే ఉందో పూరా కూడా కబ్జాలు పెట్టి కబ్జాలకు గురైంది కాబట్టి తప్పకుండా హెచ్ఎండిఏ పరిధి వరకన్నా ఈ హైడ్రా విస్తరించాలి. మంచి కార్యక్రమం. ప్రజలు కూడా చాలా మెచ్చుకుంటున్నారు కాబట్టి మా తాన కూడా ఎంతో అక్రమదారులు ఉన్నారు. ఎన్నో కాలువలు కూడా అక్రమానికి గురైనాయి, చెర్లు అక్రమాలకు గురైనాయి కాబట్టి తప్పకుండా విస్తరిస్తాం. మంచి కార్యక్రమం. మేము కూడా సంతోషపడతాం ఇక్కడ జిల్లాలో కూడా విస్తరిస్తే. ఎస్, అంటే ప్రధానంగా శంకర్ గారు సీఎం రేవంత్ హైడ్రా తీసుకొచ్చిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్ లోనే కాదు జిల్లాలో కూడా ఖచ్చితంగా ఇటువంటి అక్రమ కట్టడాలు సామాన్యులు సైతం అలాంటి మీడియా సంస్థలకు ఫోన్ చేసి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మీకేమనిపిస్తుంది? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు ఈ హైడ్రా మీద? ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అక్కడ మా షాద్ నగర్ లో కూడా ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా చాలా మటుకు మంచి కార్యక్రమం తీసుకుంది ప్రభుత్వం. ఎవరు చేయని కార్యక్రమం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. హైడ్రా మాత్రం అందరు మెచ్చుకుంటున్నారు. ఆ కార్యక్రమం రేపు ప్రకృతి సంపదను ఈ విధంగానే కాపాడాలంటారు. రేపు భావితరాలకు ముప్పు లేకుండా ఇప్పుడే మనం అన్నిటి కూడా అరికట్టాలి, ఈ అక్రమదారులను అణచివేయాలంటని చెప్పి చాలా మటుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు. గతంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేశాము రేవంత్ సర్కార్ని, మా సర్కార్ను డిమాండ్ చేశాము, హైడ్రా కమిషన్ డిమాండ్ చేశాము, జిల్లాలకు వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా హైడ్రా రావాలని మేము కోరాము. అనుకున్న విధంగానే సీఎం రేవంత్ స్పందించడం నిజంగా హర్షణీయంగా ఉందంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.